రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ జోరందుకుంది. తొలి విడతలో 4236 సర్పంచ్, 37440 వార్డు సభ్యులను ఎన్నుకునేందుకు రిటర్నింగ్ అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఓటర్ల తుది జాబితాను గ్రామ పంచాయతీ కార్యాలయ నోటీసు బోర్డులపై అతికించారు. తొలి రోజు 31 జిల్లాలోని 4236 సర్పంచ్ స్థానాలకు 3242, 37440 వార్డులకు 1821 నామినేషన్లు దాఖలైనట్లు ఎస్ఈసీ వెల్లడించింది. తొలి రోజు సర్పంచ్ స్థానాల కంటే కూడా వార్డులకు తక్కువ నామినేషన్లు దాఖలయ్యాయి. 29న సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 30న పరిశీలన, అదే రోజు సాయంత్రం 5 గంటలకు చెల్లుబాటైన నామినేషన్ల వివరాలు ప్రకటిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు అవకాశం ఉంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల తరువాత బరిలో నిలిచి అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. డిసెంబర్ 11న ఉదయం 7 నుంచి 1 గంట వరకు పోలింగ్ ఉంటుంది. ఆ తర్వాత 2 గంటల నుంచి ఓట్లు లెక్కించి అదే రోజు ఫలితాలను ప్రకటిస్తారు. ఉప సర్పంచ్ని సైతం అదే రోజు ఎన్నుకుంటారు. తొలి విడత నామినేషన్ల ప్రక్రియతో రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ సందడి మొదలైంది. గ్రామ పోరుకు ప్రధాన పార్టీలు సై అంటున్నాయి. నిబంధనల ప్రకారం అభ్యర్థులకు కొత్త బ్యాంకు ఖాతాలు కావాల్సిందేనని అధికారులు వివరించడంతో కొత్త ఖాతాల కోసం బ్యాంకుల వద్దకు అభ్యర్థులు పరుగులు పెడుతున్నారు.